మంచిది. దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైన ఒక మాట, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉపవాస దినాలలో ప్రార్థన ద్వారా కలిగే లాభాలు, ప్రార్థన మనకు చేసే మేలులు, ప్రార్థన మనకిచ్చే ఆశీర్వాదాలు, మనకిచ్చే దీవెనలు ఏమిటి, ఎలాగునుంటాయి, ప్రార్థన ద్వారా మన జీవితానికి ఒరిగే ఉపకారాలు, ప్రార్థన ద్వారా మనకు కలిగే లాభాలు ఎలాగునుంటాయి. ఓ చక్కని మాట మనం గుర్తు చేసుకుందాం. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము, సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం, సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత ఏంటంటే దాను పట్టణం మొదలుకొని బేర్షుబా పట్టణము వరకు 70,000 మంది మృతి పొందిరి. 70,000 మంది మృతి పొందిరి. అట్లాగనే 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. చాలు. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట, సందర్భం మనం గుర్తు చేసుకుందాం. గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని శ్రేష్టమైన ఒక మాట, ఎప్పుడైతే ఆ తెగులు ఆగిపోవటానికి వాళ్ళు చేసిన పని ఏంటనంటే, యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. మన జీవితంలో తెగుళ్ళు లేదా కష్టాలు లేదా రోగాలు లేదా ఇబ్బందులు, ఇవన్నీ మనకు తెగుళ్ళు లాంటివే. కొంతమందికి వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగుండకపోతే అది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇంకొంతమందికి ఇంటిల్లపాదికి కష్టాలు వస్తే ఆ కుటుంబం అంతటికీ బాధగా తెగులులాగానే ఉంటుంది. అయితే అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో, మరణం సమీపించే పరిస్థితులలో, మరణం ఆ ప్రాంతాలలో తాండవిస్తున్న పరిస్థితులలో ఆ మరణం ఆగిపోవాలి, తెగులు ఆగిపోవాలి, కీడులు ఆగిపోయి మేలు కలగాలి, ఉపకారం జరగాలనంటే ఏం చెయ్యాలి? బైబిల్ గ్రంథంలో మనకు ఒక మంచి సూత్రం ఈరోజు కూర్చున్న మనందరి జీవితాలలో, నువ్వు ఏ బాధ అనుభవిస్తున్నావో, ఏ కష్టం అనుభవిస్తున్నావో నాకు తెలియకపోవచ్చు, నాది మీకు తెలియకపోవచ్చు, మీ కష్టాలు నాకు తెలియకపోవచ్చు. కానీ ఉపవాస ప్రార్థనలో గడుపుతున్న మనందరికీ దేవుడిస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానం, ఒక మంచి మార్గం. తెగులు నుంచి బయటపడాలనంటే, కీడులో నుండి తప్పించబడాలనంటే, అపాయాలలో నుండి తప్పించుకోవటానికి వాక్య సంబంధమైన ఆధారంతో కూడిన ఒక ఉపాయం ఇందులో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన తెగులును ఆపాడు, ఇశ్రాయేలీయులను తెగులుకు అప్పగించకుండా వారిని విడిపించి మేలు చేశాడు అనంటే అక్కడ ఒక మంచి కార్యం జరుగుతుంది. అక్కడ దేవుని కుమారుడు దావీదట ఒక బలిపీఠమును కట్టించి దాని మీద దహన బలులను, దేవునితో సమాధాన పడినట్లుగా సమాధాన బలులను అర్పించాడు. అప్పుడు దేవుడు ఆ విజ్ఞాపనలను ఆలకించి
తెగులును వారి మీద నుంచి తొలగించాడు అంట. తెగులు వారి మీద నుంచి తొలగించాడు. ఇక్కడ సందర్భం ఏంటనంటే, అసలు తెగులు రావటానికి కారణం ఏంటి? సహజంగా అప్పుడప్పుడు మనకి ఒంటి మీద ఏదన్నా దెబ్బ తగిలింది, ఏదన్నా గాయం అయింది, లేకపోతే ఏదన్నా ఒక చిన్న కురుపు వస్తే ఆ కురుపు పెద్దదైపోయి రెడవలాగా మారిపోతే దానిపైన ఎన్నో పూతలు పోస్తూ ఉంటాం మనం. చివరికి అది మానిపోయినట్టే మానిపోతూ ఉంటుంది. తీరా చూస్తే లోపలంతా గాయం పచ్చిగా రెడమలాగానే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం తెలుసు, మనం వెళితే డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన అంటాడు, ఏం వాడారు అని అంటే, అయ్యా ఇప్పటికి 4-5 ట్యూబ్లు వాడేసామయ్యా, ఆయింట్మెంట్లు అయిపోయినాయి అయ్యా, మానినట్టే మానుతుంది, మళ్ళీ వస్తుంది అని అంటే అప్పుడు ఏమంటారు తెలుసా, ఇది పై పూతకు తగ్గేది కాదు, లోపలకు కూడా కొంచెం మందు పంపించాలి. అట్లాగనే తెగులు రావటానికి కారణం ఏంటి? దావీదు దినాలు దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు, మంద కాసుకునే మంద కాపరి. ఆయన సింహాన్ని చీల్చినప్పుడు కానీ, ఎలుగుబంటిని ఎదిరించి చీల్చినప్పుడు కానీ, తన ప్రక్కన తన అన్నలో లేకపోతే తనకు చెందినవారో లేకుంటే తనకు అవసరమైన వాళ్ళు తన స్నేహితులు ఆయన ప్రక్కన లేరు. కానీ ఆ సింహాన్ని చీల్చటం, ఎలుగుబంటిని చీల్చటం, 6 మూరల జానుడున్న గొలియాతును ఈయన కొట్టడానికి వెళ్ళిపోయేటప్పుడు తన అన్నల్లో ఎవరైనా ఈయనకు సపోర్టుగా వచ్చారా? తమ్ముడా నేను నీకు కొంటాంరా కదా, నీ వెనకుంటాం అని అన్నారా? ఎవరన్నా. పోనీ రాజైన సౌలేమన్నా, అయ్యా నువ్వు చిన్నవాడివి, పడుచువాడివి, యుద్ధానికి వెళుతున్నావు, నీతో పాటు నేను కూడా వస్తానులే అని అన్నాడా? ఎవరు రాలా. ఒంటరిగా వెళ్ళాడు, ఒంటరిగా సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, మందను కాపాడుకున్నాడు. చివరికి ఇశ్రాయేలీయులని 40 రోజులు భయపెడుతున్న 6 మూరల జానుడున్న ఆజానుబాహుడై ఉన్న గొలియాతుని ఒకే ఒక వడిసెల రాయితో కొట్టి చంపాడు. ఒంటరిగానే వెళ్ళాడు. ఆయన అంత గొప్ప విజయం పొందుకొని వర్ధిల్లటానికి గల కారణం ఏంటనంటే, ఇదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధములు జరుగుతున్నాయి. అయితే సౌలు కుటుంబం నానాటికి నేరసిల్లెను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలెను అని అంటాడు. అదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అందులో వ్రాసిబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతి యగు యెహోవా దావీదునకు తోడై ఉండెను గనుక అతడు అంతకంతకు వర్ధిల్లెను. అంటే దావీదు వర్ధిల్లటానికి, దావీదు అభివృద్ధి చెందటానికి, గొలియాతును చంపినప్పుడే కానీ, సింహాన్ని చీల్చినప్పుడే కానీ, ఎలుగుబంటిని చీల్చినప్పుడే కానీ ఎవ్వరూ ఆయన పక్షాన రాలా, ఎవ్వరు ఆయనతో లేరు. ఎవరున్నారు ఆయనకు తోడనంటే దేవుడు ఒక్కడే ఆయనకు తోడయ్యి ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా గమనించాల్సింది ఏంటన్నానంటే, అయ్యో అందరూ నన్ను వదిలిపెట్టారే, ఎవరు లేకుండా పోయారే, ఒంటరి జీవితం అయిపోయిందే, నేను ఒంటిగా మిగిలేనే, డబ్బు ఉన్నప్పుడు అందరు ఉన్నారు, జబ్బు వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయారు, ధనం ఉన్నప్పుడు అందరు ఉన్నారు, ధనం లేనప్పుడు అందరూ దూరం అయిపోయారు, వాళ్ళ అవసరాల వరకు నాతో ఉన్నారు, అవసరాలు తీరిన తర్వాత వెళ్ళిపోయారే, ఒంటరిగా ఉన్నానే, నా జీవితం ఏంటి, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి అని అనుకుంటాం. నేను చెప్పేది ప్రార్థన వాళ్ళ గురించే, బయట వాళ్ళ గురించి చెప్పట్లా. ప్రార్థన వాళ్ళే అనుకుంటాం, ఇట్లాగున మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటనంటే, ఎప్పుడైతే నీవు ఒంటరిగా ఉంటావో కాస్త ఈ లోక సంబంధమైన తుచ్చమైన ఆలోచన విడిచిపెట్టి, అందరూ వదిలిపెట్టారు, ఈ బ్రతుకు భారం అయిపోద్దే, జీవితం కష్టం అయిపోద్దే, ఇక బ్రతకటం చాలా ఇబ్బంది అయిపోద్దే, ఈ బ్రతకటం కన్నా ఏదో ఒకటి చేసుకొని చస్తే బాగుండే అని లోక సంబంధమైన ఆలోచన వచ్చింది. కానీ బైబిల్ ఆలోచన మనకి ఏమి ఇచ్చిద్దని అంటే, దావీదు ఒంటరిగా ఉన్నాడు, అందరి మన్నలను పొందుకోవటానికి ఆయన అంత కనపడల ఎప్పుడు. కానీ సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఎలుగుబంటి నోటి నుండి తప్పించబడ్డాడు, సింహం నోటి నుండి తప్పించబడ్డాడు, గొలియాతు చేతి నుండి కూడా తప్పించబడ్డాడు. అలాగనే యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు యబ్బోకు రేవు దగ్గర. ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడటానికి దిగి వచ్చాడు. అంటే మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు నీకు తోడుగా ఉండి నీకేదో మేలు చేయటానికి
ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండి నీకేదో ఉద్ధరించటానికి, నిన్ను బలపరచటానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పి ధైర్యం కలిగిన వారిగా మనము ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో కూడా అదే చూస్తూ ఉన్నాం. దావీదు ఒంటరిగా ఇన్ని కార్యాలు చేశాడనంటే దేవుడు ఆయనకు తోడయ్యి ఉన్నాడు. మరి ఇక్కడ ఈ తెగులు ప్రజల మీదకి రావడానికి గల కారణం ఏంటనంటే దావీదు ఒక చిన్న పొరపాటు చేశాడు. ఏంటా పాపం, ఏంటా తప్పు అనంటే చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో 24వ అధ్యాయము సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన కొంటిని, నేను ఎంత వివేకినయ్యి ఈ పని చేసి తిని, యెహోవా కరుణ ఉంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. అసలు ఈ తెగులు జనం మీదికి రావటానికి గల కారణం ఏంటి అని అంటే వాక్యం చెప్తుంది, దావీదు మనసులో కాస్త గర్వంతో ఒక ఆలోచన చేశాడు. ఇదివరకేమో మంద లెక్క చూసుకునేవాడు, గొర్రెలు ఎన్ని ఉన్నాయో లెక్క చూసేవాడు, పాడి ఎన్ని ఉన్నాయో లెక్క చూసేవాడు, బక్చిక్ని ఎన్నో, బలమైన ఎన్నో, అన్ని విషయాలలో అండదండగా ఉన్న ఎన్నో లెక్క చూసుకునేవాడు. దేవుడు ఒంటరిగా ఉన్న ఈయన జీవితం, తృణీకారానికి గురైన ఈయన జీవితం, ఎన్నిక లేని ఈయన జీవితాన్ని తీసుకొచ్చి దేవుడు అంతకంతకు ఆశీర్వదించితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే అండి, రాజు అయిన తర్వాత పనివాళ్ళని పిలిచి, అబ్బాయి మన సైన్యం ఎంతో లెక్క చూడు. సైన్యంతో నీకేం పని అండి, దేవుడు నీ బలగం చూసి నీకు ఎంతవరకు సహాయం చేయలేదే. మనకున్న సైన్యం ఎంత, మనకున్న రథాలు ఎన్ని, మనకున్న గుర్రాలు ఎన్ని, మన బలం ఎంత, మన బలగం ఎంత, ఒక్కసారి లెక్క చూడు అన్నాడంట. అది దేవునికి కోపం పుట్టించింది. అయ్యయ్యో, ఇదివరకు ఏమీ లేనప్పుడు నా మీద ఆధారపడ్డావే, ఇప్పుడు నువ్వు రాజు అయ్యాక, సైన్యం వచ్చాక సైన్యాన్ని చూసుకుంటున్నావా, గతాన్ని మర్చిపోతున్నావా? ఏమీ లేనప్పుడు నీతో నడిచిన నన్ను మర్చిపోతున్నావా? ఏమీ లేనప్పుడు నీ పక్షాన ఉండి ఎలుగుబంటి నోట నుండి తప్పించిన నన్ను మర్చిపోయావే, సింహం నోట నుండి కాపాడిన నన్ను మర్చిపోయావే, 6 మూరల జానుడున్న గొలియాతు వశం కాకుండా వాణ్ణే నీ వశం చేసిన సంఘటన అంతా మర్చిపోయావే దావీదా. నేను ఇచ్చిన వాటిని చూసుకొని లెక్క చూసుకొని మురిచిపోతున్నావా? ఇచ్చిన నన్ను ప్రక్కన పెడుతున్నావా అని దేవుని కోపం వచ్చిందంట. అంటే ఈయన చేసిన పని దేవునికి నచ్చని పని, దేవునికి గిట్టని పని, ప్రజల మీదకి తెగులు రావటానికి కారణం ఏది అనంటే యెహోవాకు నచ్చని ఈ పని ఆయన చేశాడు. మన జీవితంలో మనం కూడా ఈ ఉదయకాల సమయంలో గుర్తు చేసుకోవాలి, దేవునికి నచ్చనివి మనం ఏమైనా చేసుకుంటున్నామా? ఒకప్పుడు ఎన్నిక లేని నీ జీవితానికి దేవుడు తోడయి ఉండి అన్ని విధాల నిన్ను ఆశీర్వదించాడు, అన్ని విధాల నీకు కృప చూపించాడు, అన్ని విధాల నీకు మేలు చేశాడు. కానీ ఈ రోజున కాస్త బ్రతకటానికి వెండి దొరికినా, బంగారం దొరికినా, కరెన్సీ కట్టలు దొరికినా, నీకున్నవన్నీ చూసుకొని ఒకవేళ ఏమన్నా మనం అదిరిపాటుతో మిడిసిపాటుతో ఉంటే దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా కోపం మన మీద రగులుకుంటుంది. ఏం రగులుకుంటుందంటే అండి, ఏం రగులుకుంటుందంట? దేవుని కోపం. దేవుని కోపం మన మీద రగులుకుంటుందండి. దేవుని కోపం మన మీద రగులుకుంటే మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా, ఎంత ఇబ్బందికరంగా మారిపోతాయో తెలుసా? వాక్యంలో మనం చూస్తే ఆయన అదే గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఎంతకాలం నేను నీకు చేసిన మేలు, నీకు చేసిన సహాయము ఇదంతా మర్చిపోయి నువ్వు సైన్యాన్ని లెక్క చూసుకుంటున్నావా? గర్వించావా? నీకున్నవన్నీ చూసుకొని గర్వంతో ఉండిపోతున్నావని దేవుని కోపం వచ్చిందంట. మనం కూడా ఎప్పుడు కూడా అటువంటి వాటి మీద దృష్టిని పెట్టకూడదు. అందుకనే కరోనా కాలంలో ఎంతో సంపన్నులు, శ్రీమంతులు ప్రాణాలు కాపాడుకోలేక వెళ్ళిపోయారు. కానీ నీ దగ్గర డబ్బు లేకపోయినా దేవుడు ఆ జబ్బు నుంచి అద్భుతంగా మనల్ని కాపాడాడు. అందుకు ఒక ఆయన అంటాడు అనుభవంతో పాట పాడుతూ, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలు
నాకు చాలును యేసు అంటూ ఒంటి నిండా బంగారం ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ కరోనా కాటు నుంచి తప్పించుకోవటానికి వాళ్ళ బంగారం వాళ్ళకి ఉపయోగపడలా. బంధుబలగం ఉన్నోళ్ళు ఉన్నారు, కట్టుకున్నోళ్ళే వదిలిపెట్టి అమ్మో ఆ జబ్బు ఎక్కడ నాకు వచ్చిందో అని చెప్పి ఒంటరిగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు అనేక మందికి తెలుసు. కానీ దేవుని వాక్యం అంటున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటన్నానంటే, మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి మేలులన్నీ లెక్క చూసుకొని మేలులు చూసుకొని మర్చిపోయితే దేవుని కోపం వచ్చింది. దావీదు చేసిన పని కూడా అదే. దేవుడు దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎన్నిక లేకుండా ఉన్నప్పుడు, తృణీకారానికి గురైనప్పుడు ఆయన తోడుగా ఉండి మేలు చేశాడు. ఇప్పుడు దావీదు స్థిరపడ్డాడు, మంచి రాజు అయిపోయాడు. సైన్యము, సమూహము, గుర్రాలు, రథాలు ఇవన్నీ ఉంటే వాటిని లెక్క చూడాలని ఆశ పుట్టిందండి. ఎంత కోపం వచ్చిందంటే దేవునికి భయంకరమైన తెగులు ఆ దేశం మీదకి రావటానికి మూలం అయిపోయింది. ఉపవాస దినాలలో నువ్వు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి. అహము, గర్వము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. కొంతమందిని మనం కదపలేమండి. నాకేంటి, ఏదైనా నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నది చెయ్యాలి, నాకేం తక్కువ, మంచిగా డబ్బు ఉంది, పారిన సొమ్ము ఉంది, బలం ఉంది, బలగం ఉంది, ఏమైనా చేయగలను అనుకుంటాం. కరోనా కాలంలో ఇవేవి పనికిరాల. అందుకనే అహంకారమును, గర్వమును దేవుని చిత్తాన్ని నెరవేర్చు. పడిపోవటానికి ముందు రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఏంటన్నానంటే అహంకారమైన మనసు, గర్వము, నాశనానికి ముందు నడిచేవి ఇవేనంట. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్టుండాలనంటే ఆయన బలిష్టమైన చేతి క్రిందట దీన మనసు కలిగిన వారమయ్యి ఉండాలి. ఒకవేళ మనం కూడా ఏ విషయంలోనన్నా గర్వించావేమో, ఎదిగిన పిల్లలను చూసుకొని గర్వించావేమో, లేకపోతే మంచి సంపాదిస్తున్న భర్తను చూసి గర్వించావేమో, లేకపోతే భార్యను చూసేమన్నా గర్వించావేమో, లేకపోతే నీకున్న బలగాన్ని బట్టి, నీ యొక్క సంఖ్యను బట్టి, నీకున్న కరెన్సీ కట్టలను బట్టి, బ్యాంకు బ్యాలెన్స్లను బట్టి, నీకున్న కొంపలు కూల్చే అతికి తెలివిని బట్టి ఏమన్నా గర్వించి ఏం పర్వాలా, నన్నెవ్వరు ఏం చేయలేరు అనుకుంటున్నావేమో. కానీ లోకంలో ఎవరు ఏం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఊరుకునేవాడు కాదు. ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఎక్కడ పనికి వస్తాయేమో ఈ కపటానికి సంబంధించినవి. కానీ దేవుడు గనక పని పెట్టడం మొదలు పెడితే చాలా దారుణంగా ఉంటుంది. ఈయన అట్లాగున ఆ బలగాన్ని చూసుకొని లెక్క చూడు అని అన్నాడంట. వెంటనే దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడో తెలిసండి ఆయన. చూడండి, ఇప్పుడు 10వ వచనంలో ఆ చివరి భాగంలో 11వ వచనం చూస్తే ఆయన అంటున్నాడు, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చింది. ఏమని చెప్పిందనంటే, నీవు పోయి దావీదుతో ఇట్లను, నా సేవకుడా గాదు, అంతకుముందే నాతానును పంపించాడు, ఇప్పుడేమో గర్వించినప్పుడు ఎవరిని పంపిస్తున్నాడంట? గాదు అని ఆయనను పంపిస్తున్నాడు. దీర్ఘదర్శి ప్రవక్త అయిన ఆ గాదు అని ఆయనను పిలిచి అంటున్నాడంట, నీవు వెళ్ళి దావీదునకు ఈ మాట చెప్పు. ఏం చెప్పన్నాయనంటే, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా 3 విషయములను నీ ఎదుట దేవుడు పెడుతున్నాడు. ఏంటది అంటే, వాటిల్లో ఒకటి నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకొని ఎడల నీ మీదికి దానిని రప్పేస్తాడు. ఏంటయ్యానంటే ఆయన అంటాడు 13వ వచనంలో, 7 సంవత్సరాలు దేశంలో కరువు రావటం నువ్వు ఒప్పుకుంటావా? 3 నెలలు శత్రువుల దగ్గర నుంచి పారిపోవటానికి నువ్వు ఒప్పుకుంటావా? లేదు 3 రోజులు తెగులు నీ దేశం మీద తాండవించటానికి నువ్వు ఒప్పుకుంటావా? ఏం చేస్తావు చెప్పు అన్నాడట. అసలు ఇన్ని చిక్కులు కారణం ఏంటి? చివరికి అంటాడు 14వ వచనంలో, అయ్యో నాకేమీ తోచక ఉన్నది. ఎందుకు దోచిద్ది? ముందు గర్వంతో కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు ఏం దోచిద్దండి మనకి? ఏం దోచట్లేదంట. అయ్యో నాకేమీ తోచక ఉన్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే. ఎంత మంచి ఆలోచన అండి! మనుషుని చేతిలో కాకుండా దేవుని చేతిలో. అయ్యా, దేవుడు నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. నువ్వు గర్వించి
ఆయన దృష్టికి పాపం చేశావు, ఆయన కోపం పుట్టించావు. ఎంతకాలం మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి రథాలు రౌతులు సైన్యాన్ని లెక్క చూసుకోవాల్సిన అవసరం ఏంటి? అవి కాదు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు దేవుని కోపం నీ మీద నుంచి చల్లారాలి అనంటే 7 సంవత్సరాలు నీ దేశంలో కరువు ఉండటానికి ఒప్పుకుంటావా? లేదా 3 నెలలు శత్రువులు నిన్ను దరుగుతామంటారు, వాళ్ళకి చెక్కకుండా పారిపోవటానికి ఒప్పుకుంటావా? లేదా 3 రోజులు దేశంలో తెగులు రావటానికి ఒప్పుకుంటావా అని అంటే, అమ్మో 7 ఏళ్ళు గుండె చెరువు అయిపోయింది, నా వల్ల కాదు. పోనీ 3 నెలలు అన్నానంటే 3 నెలలు కాదు, యెహోవా విడిచిపెడితే 3 నిమిషాల్లో వేసేస్తారు దావీదుని. ఎందుకనంటే ఆయన చేసిన యుద్ధాలు అన్నీ ఇన్ని కాదు. ఇది కూడా లాభం లేదనుకున్నాడు. 3 రోజులు సింపుల్గా ఉన్నది కదా, 7 ఏళ్ళు కన్నా 3 నెలల కన్నా 3 రోజులు బెటర్లే, అది నా ఒక్కరి మీదకి కాకుండా దేశం మీదకి కూడా వస్తుంది కదా అని చెప్పి అన్నాడంట. అయ్యా 3 రోజులు తెగులు నేను ఒప్పుకుంటానయ్యా అన్నాడంట. చివరికి ఏం చేశాడు అనంటే, దేవుడు తన దూతను పంపించి ఆ తెగులు దేశం మీద ఒక్క రోజులో ఎంతమందిని నాశనం చేసిందనంటే 70,000 మందిని నాశనము చేసిందంట. చూసారా, గర్వించటం ద్వారా గొప్ప చిక్కులలో పడ్డాడు. ఇప్పుడు ఆ చిక్కుముడి విప్పుకోవటానికి ఆయన కోరుకున్నాడు 3 రోజులు. కానీ ఒక్కరోజు ఆ తెగులు ఆ దేశంలోనికి వస్తే ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. ఎంతమంది చనిపోయారంటండి? ఎంతమంది చనిపోయారట? అందులో అంటున్నాడు 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయేసరికి వెంటనే ఇప్పుడు జరిగే ఒక అద్భుతమైన కార్యం ఏంటనంటే, వెంటనే ఈయనంట దేవుని సన్నిధిలో ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎంతైనా దేవుడు అప్పగించిన ప్రజల మీద ఆయనకు మనసున్నది కాబట్టి ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట 16వ వచనంలో, అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమంది, అంతే చాలును, నీ చేయి తీయుమని జనులను నాశనము చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరానా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు మాట్లాడుతూ అంటున్నాడంట, నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగున ప్రార్థించను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చూశారండి ఎంత మంచి మాట. తెగులు ఆగిపోవటానికి గల కారణం ఏంటన్నానంటే, ఆయనట మొదటిగా తన తప్పిదాన్ని పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. పాపం చేసిన వాడిని నేనే. ఎక్కడికి వచ్చాడు? దేవదూతను కనుగొన్నాడు. ఆయన ఎదుటికి వచ్చాడు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడంట. కష్టం వచ్చింది మనకు కూడా. ఆ కష్టంలో మనం ఎక్కడికి రావాలని అంటే దేవుని దగ్గరికి రావాలి. ఉపవాస దినాల యొక్క ఉద్దేశం, ఉపవాస దినాలు ఎందుకు, ఉపవాస దినాలలో మనం ఏం చెయ్యాలి అంటే, ఇదిగో ఈ పని చేయాలి. మన తప్పిదమును మనము ఒప్పుకోవాలి, ఆయన ఎదుటికి రావాలి, దేవుని సముఖానికి రావాలి, దేవుని పాదాల చెంతకు రావాలి. ఆయన దూతను కనుగొని యెహోవాను ఇలాగున ప్రార్థించను, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే. ఒప్పుకోగలుగుతున్నామా? ప్రార్థనకి ఏదో ఉపవాసాలు అని అంటే అందరికి జరుగుతున్నాయి, మాకు జరుగుతున్నాయని ఏదో దండోర వేసుకొని ఘనంగా చెప్పుకోవటానికి కాదంట. ఉపవాసములో దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. అందుకని ఒక ఆయన అంటాడు, ఇదిగో గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడవడున్నా ఏంటి గాడిద పాలు సుఖమేమన్నా ఉందా అని అంటున్నారు కదండి. అందుకనే ఈ ఉపవాస దినాలలో నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం అన్నావు, ఎన్నేళ్ల నుంచి ఉపవాసం అన్నావు, ఎంతకాలం నుంచి చేస్తున్నావు అనేది గొప్ప కాదట. కానీ మనం ఆయనకి ఇష్టమైన రీతిగా చేస్తే అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. తెగులు నుంచి మనల్ని విడిపిస్తాడు, కీడు నుంచి మనల్ని తప్పిస్తాడు, అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు సహాయము చేస్తాడు. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవుని ఎదుటికి వచ్చాడు, దేవుని సముఖంలోనికి వచ్చాడు. ఆ దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడంట, పాపము చేసిన వాడను నేనే. అబీగయలు కూడా దావీదు ఎదుటికి వచ్చి అంటుందంట, ఇదిగో ఈ దోషము నాదని ఎంచు. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేయటానికి వెళ్ళారు. సుంకరి కూడా అంటున్నాడంట, దేవా పాపినైన నన్ను
కరుణించం. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఆయనతో పాటుగా సిలువ వేయబడ్డారు. కానీ ఆ ఎడమ వైపున ఉన్న దొంగ నోటికి వచ్చినట్లుగా గర్వంగా మాట్లాడుతున్నాడు. కానీ కుడివైపున దొంగ అంటున్నాడంటారే, మనం చేసిన నేరాలకి అక్రమాలకి ఈ శిక్ష సరిపడిందే, కానీ ఈయనలో ఏ దోషమో లేదు, ఇది ఈయనకు అన్యాయంగా తీర్పు తీర్చి శిక్ష వేశారు అని ప్రక్కన నుండి మందలించి మనం చేసిన పనికి ఇది సరిపడిందని తన పాపాన్ని తను ఒప్పుకుంటూ మళ్ళీ ఆయనకు మనవి చేసుకుంటున్నాడంట. అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఒప్పుకోలు కావాలి, ఒప్పుకోలు మనకి కావాలి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉపవాస దినాలలో మూడుబారిన జీవితాలు చిగురించాలి అనంటే తెగులుతో కూడిన అనుభవాలు మేలులుగా మార్చబడాలి. తెగులు ఆగిపోవాలి, కీడు ఆగిపోవాలి, మేలు మాత్రమే నీకు దక్కాలి అనంటే దావీదునుకు వలె తగ్గించుకోవాలి. దావీదునుకు వలె దేవుని ఎదుటికి వచ్చి మన పాపమును మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన మనకు మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే దేవుడు తన సేవకుని ద్వారా ఏం చెప్తున్నాడంట, మళ్ళీ ఆ దినమున 18వ వచనం, గాదు దావీదు వద్దకు వచ్చి నీవు పోయి యెబూసీయుడైన అరవనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరవనా రాజును అతని సేవకులను అతని దాపునకు వచ్చుట చూచి చేసి, నా ఏలిన వాడవను రాజువునకు నీవు నీ దాసుడునైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు అంటున్నాడు, ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లుగా యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చి తిని అన్నాడంట. అందుకు ఆ రాజు అంటాడంట, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దానిని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు, కర్ర, సామానులు, కట్టెలు నీకు అక్కరగా పుల్లల కోసం అవి కూడా ఉన్నాయి. రాజా, ఇవన్నీ అరవనా అనే నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగా. కానీ రాజుతో దావీదుతో అనగా, దావీదు అంటున్నాడట, నేను అలాగున తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును, వెల ఇచ్చి నీ యొద్ద. ఎంత మంచి మాట అండి. మనమైతేనా దేవుని చిత్తమే బెదరు ఇచ్చేయి, నా పేరు రాసేయి వెంటనే కదండి. రాయకపోయితేనే రాపించుకుంటుంటే తెగులు ఎక్కడ ఆగిద్దండి? దావీదు దినాలలో ఆక్రమణ కాదట, తెగులు ఆగిపోవటానికి గల కారణం ఏంటనంటే ఆయన దేవుని దూతను కనుగొని పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో దేవుడు తన సేవకుడై ఉన్న ప్రవక్త అయి ఉన్న గాదును పంపించి చెప్తున్నాడు, ఇప్పుడు ఆ తెగులు ఆగిపోవాలనంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫలానా రాజు ఉన్నాడు కదా ప్రక్కన, అరవనా అనే రాజు దగ్గరికి వెళ్ళి ఆయన పొలంలో ఒక భూభాగాన్ని కొనుక్కొని అక్కడ బలిపీఠం కట్టి అక్కడ నువ్వు దహన చేస్తానని దేవుడు చెబుతున్నాడు అని అంటే వెంటనే ఆయన ఆ రాజు దగ్గరికి వెళుతున్నాడంట. దావీదు వస్తున్నాడని వార్త తెలుసుకొని అక్కడున్న రాజు ఎదురొచ్చి, అయ్యా మీరు రాక కారణం ఏంటి, కబురంపిస్తే నేనే వస్తాను కానంటే, ఆగరు బాబు, నేను గర్వించింది తెప్పలు తెచ్చుకున్నా, మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావటం ఏంటి, అవసరం నాది నేనే నీ దగ్గరికి రావాలి, అవసరం నాది నేనే నీ దగ్గరికి రావాలి. భలేవాడివి, ఇప్పుడు గర్వం తెచ్చిన తెప్పలే ఇన్ని గోతుల్లో పట్టడానికి మూలమైంది, భలేవాడివి నువ్వు రావటం ఏంటి, ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నావయ్యా, నేనే నీ దగ్గరకు వస్తున్నా, పని నాది, అవసరం నాది, అక్కర నాది, ఏంటి చెప్పండి నాయన అంటే, అయ్యా నీ పొలములో దేవుడు బలిపీఠం కట్టమని చెప్పాడు, ఎక్కడ బలి అర్పించితే దేవుడు తెగులు ఆపుతా అన్నాడనంటే, నీకు ఎంత కావాలో ఏది ఉత్తమం అనుకుంటావో నీ ఇష్టం వచ్చినంత తీసేసుకో, నాకు డబ్బులు ఇవ్వద్దు, వెల ఇవ్వద్దు అని అంటే ఆయన అంటున్నాడంట, దావీదు వద్దొద్దు,
నాకేది వద్దు, నా దేవునికి అర్పించేది నా స్వార్జితమై ఉండాలి, నా కష్టార్జితమై ఉండాలి, అది మాత్రమే నేను నా దేవునికి అర్పించాలి. అబ్రాహాము జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అబ్రాహామును దీవించడానికి, ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో ఓ చక్కని మాట. అప్పుడప్పుడు మనం కూడా అన్నీ తెలిసి అప్పుడప్పుడు కొంచెం పొరపాటు చేస్తూ ఉంటాం. దేవుడు అబ్రాహామును దీవించడానికి గల కారణం ఏంటనంటే, ఆ 18వ అధ్యాయంలో ఎండవేళ ఆ ముగ్గురు మనుషులను కొని దేవునిని ఇంట్లోనికి ఆహ్వానించుకొని ఆ చెట్ల క్రింద కూర్చోబెట్టి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 6వ వచనం, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చేయమన్నాడా? మళ్ళా మనమాట. మీరేమంటారు తెలుసా? ఆడవాళ్ళు తాళతాలి బలేవుడు శాదస్తు పాదిరివి నువ్వు. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసి ఉంటారు. ఏంటి నువ్వు చెప్పే బోధ అని అంటారు. బాధ కలిగితే నీకు నా బోధ పిచ్చి బోధలాగా ఉంటుంది, అర్థం చేసుకుంటే నా బోధ నీకు మంచి బోధలాగా. దేవుడు నిన్ను దీవించాలి అని అంటే రెడీమేడ్ ఆతిథ్యం కాదంట, స్వహస్తాలతో ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన పరుగెత్తుకుంటా వెళ్ళి ఇంట్లో ఉన్న భార్యకి చెప్తున్నాడు, అమ్మాయి 3 మానికలు మెత్తని పిండి పిసికి రొట్టెలు తొందరగా చెయ్యి అన్నాడు. మరి ఈయనేమన్నా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పనికిరాని వ్యవహారం ఏమన్నా నేస్తున్నాడు అని అంటే 7వ వచనంలో అంటున్నాడు, మరియు అబ్రాహాము పశువుల మందకు నిదానంగా వెళ్ళాడా? వచ్చినోడు ఆకలి అయితే వాడే వెళ్ళిపోతాడులే చుట్టమని అనుకున్నాడా? చెప్పరేంటి మీరు? ఎట్లాగుంది అక్కడ? అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను, వాడు దానిని త్వరగా సిద్ధపరిచను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద చూసారా, స్వహస్తాలతో భార్యాభర్తలు ఏం చేస్తున్నారండి? ఆతిథ్యము ఇస్తున్నారు. మనం కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు దైవ సేవకులు వస్తే వయసులో నాకన్నా చిన్నోళ్ళు కావచ్చు, లేకపోతే సేవలో కానీ వయసులో కానీ పెద్దోళ్ళు కావచ్చు, స్వహస్తాలతో వడ్డించటం. ఎందుకు అనంటే యెహోవా నిన్ను దీవించాలి అనంటే రెడీమేడ్గా ఎక్కడి నుంచో తెచ్చినవి కాదట, స్వహస్తాలతో చేసినవి దేవునికి ఇష్టం. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆతిథ్యము, అందుకనే అంటాడు హెబ్రీ గ్రంథకర్త, ఆతిథ్యము చేయ మరవకుడి, ఎరుగకనే మన పితరులు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి నాశనం నుంచి తప్పించబడ్డారు. కాబట్టి ఎరుకోలో ఉన్న రాహబనం వేసే, కానీ ఎట్లాగునో నాశనం నుంచి తప్పించబడిందని అంటే దేవుని పిల్లలను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చింది. అట్లాగనే ఇక్కడ కూడా దావీదు భక్తుడు చెప్తున్నాడంట రాజుతోటి, అయ్యా నాకు నీదేది వద్దు, నేను నా కష్టార్జితంతో నీ పొలమును కొనుక్కుంటా, దయచేసి నాకు ఈ భూమిని కొంచెం అమ్మయ్యా, నా దేవునికి బలిపీఠం కట్టుకుంటా అని చెప్పి స్వహస్తాలతోటి ఆ కూడబెట్టిన ధనాన్ని ఆయనకి వెల ఇచ్చి, ఉచితంగా ఇస్తానంటే నాకు వద్దన్నాడు, వెల ఇచ్చి తీసుకొని ఆ పొలంలో పక్కన అన్నాడు, సరే పొలం అంటే కొనుక్కున్నావు నాయనా రాజా దావీదా, ఇదిగో నీకు కావలసిన ఎడ్లున్నాయి, నీకు కావలసిన పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, వీటిని తీసుకో. అంతేకాదు నువ్వు బలిపీఠం దహన బలి అర్పించాలనంటే కర్రలు కావాలిగా, పుల్లలు కావాలిగా, అందుకని కుప్పనూర్చడానికి పెట్టిన ఆ కాడిమాను, ఆ చెక్కలు అవన్నీ ఉన్నాయి, వాటిని కట్టెలుగా నువ్వు వాడుకోనంటే నీవేవి నాకు అక్కర లేదు, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును అనంటే ఆ 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 23వ వచనంలో అంటున్నాడు, రాజా ఇవన్నీ అరవనాను నేను రాజైన దావీదునికి ఇచ్చుచున్నానని చెప్తే నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించనుగా కానంటే అప్పుడు రాజు దావీదు అంటున్నాడంట, నేను అలాగున తీసుకొనను, వెల ఇచ్చి నీ వద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించునని అక్కడున్న రాజుతో చెప్పగా ఎంత ఇచ్చాడంటండి? 50 తులముల వెండికి కొన్నాడంట. ఆ తర్వాత అక్కడ బలిపీఠమును కట్టి అక్కడ దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తే
అక్కడ చేయబడిన విజ్ఞాపనను దేవుడు ఆలకించాడంట. కాబట్టి ఇప్పుడు మనం కూడా మనకున్న కీడులు తొలగిపోవాలి, మనకున్న బాధలలో నుంచి మనం బయటపడాలి, మనకున్న కష్టాలన్నిటిలో నుంచి మనం విడిపించబడాలి అని అంటే మనం కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి రావాలి. రెండవది, వచ్చిన మన తప్పిదాన్ని మనం ఒప్పుకోవాలి. మూడవది, ఆయన సన్నిధిలో ఆయనతో సమాధాన పడటానికి ఒక బలిపీఠమును కట్టాలి. బలిపీఠం అని అంటే దేవుని నిన్ను కలిపి అనంటే ఇప్పుడు ప్రార్థన. అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠమును కట్టి యెహోవాకు ప్రార్థన చేసేవాడు. కాబట్టి మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే దేవునికి ప్రార్థన చేయటానికి, మన ప్రార్థన దేవుడు ఆలకించటానికి దేవుని ఎదుటికి వచ్చిన మనం నీకున్న కష్టం ఏదో, నీకున్న బాధ ఏదో అది దేవునికి చెప్పుకొని మన తప్పిదాలను ఒప్పుకొని దిద్దుకుంటే అప్పుడు దేవుడు మనకి కీడును చేస్తాడు. ఆ రీతిగా మనం అందరం ఈ దినాన ప్రభు సన్నిధిలో మనల్ని మనం దిద్దుబాటు చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో మేలు పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయనుగాక.